ఇప్పుడు ఏంటంటే మీరు ఇప్పుడు అన్నారు కదా పొలిటికల్ అది అన్నారు కదా. సో పొలిటికల్‌గా ఎట్లా ఉండిపోతుంది మేడం? అంటే మీకు పొలిటికల్ ఐడియాలజీ నేను రైట్ వింగ్ థింకర్‌నండి. హ్మ్. నాకు పాలిటిక్స్‌లో ఎందుకు రావాలని అనిపించిందంటే, ఇక్కడ తెలంగాణ కాదు, హ్మ్. తమిళనాడులో ఆహ్, తమిళనాడులో దైవ భక్తిని, దైవాన్ని నిందలు చేసేవాళ్ళు చాలా ఎక్కిపోయారు. హ్మ్. మా గవర్నమెంట్‌లో ఉన్న వాళ్ళే వచ్చి ఏథీస్టు. హ్మ్. అది ఓకే. హ్మ్. నాకైతే సర్వమతం సమ్మతం. హ్మ్. ఆహ్, నేను కాన్వెంట్‌లో చదివాను. నేను ప్రాక్టీసింగ్ క్యాథలిక్ అని చెప్పుకోవచ్చు. హ్మ్. చర్చ్‌లోనే నేను ఇప్పుడు కూడా కూర్చుంటే నిలబడుతుంటే జీసస్ అనే కూర్చుంటాను. హ్మ్. అలాంటి విషయాలు ఉంటాయి. హ్మ్. దర్గాలకి ఎన్నో ఎళ్ళాను. మస్జిద్‌కి ఎంతో ఎళ్ళాను. మనస్ఫూర్తిగా అక్కడ ప్రార్థన కూడా చేసుకున్నాను. హ్మ్. ఎక్కడో సో మెనీ కంట్రీస్ ఐ హావ్ గాన్ టు బెస్ట్ ప్లేసెస్. హ్మ్. సినగాగ్‌కి ఎళ్ళాను. నాకు అమెరికాలో చాలా సినగాగ్స్ ఉంటాయి జూయిష్. ఓకే. ఆ! సిక్ టెంపుల్‌కి ఎళ్ళాను. జైన్ టెంపుల్‌కి ఎళ్ళాను. హ్మ్. నాకైతే ఏ మతమైనా అది సమ్మతమే. హ్మ్. కానీ మన సనాతన ధర్మాన్ని అపమానించేవాళ్ళు, తక్కువ అంచనా వేసేవాళ్ళు హ్మ్. చేసేది చాలా తప్పని నాకు అనిపించింది. ఓకే. సో, అలాంటి వాళ్ళకి ఒక సరి అయిన గుణపాఠం, సమాధానం ఇవ్వాలని అనిపించింది. హ్మ్. అలా మాట్లాడడం మొదలుపెడితే అది ఎదిగిపోయింది. ఎదిగిపోయింది. సో, కొంచెం కొంచెంగా నేను ఫస్ట్ అయితే చాలా లిబరల్ థింకర్‌ని. హ్మ్. కానీ స్లోగా ఎలా ఎదిగిందంటే, ఇప్పుడు ఎందుకు రైట్ వింగ్ థింకర్‌గా మారిపోయానంటే, అందరూ నన్ను ఆహ్, నువ్వు రా నువ్వు రాడికల్ నువ్వు సంఘి నువ్వు సనాతని అని హ్మ్. నిందలు వేసేవాళ్ళు. హ్మ్. ఇంకో మాట ఏంటంటే, తమిళనాడులో చెప్తున్నా. హ్మ్. నా కాస్ట్ గురించి మాట్లాడేవాళ్ళు. హ్మ్. సినిమా నటి అని తక్కువగా హ్మ్. మాట్లాడేవాళ్ళు. మీకు తెలిసే కాదు బూతులు. హ్మ్. లేడీస్ అంటేనే కొన్ని విషయాలు అది చెప్తారు. పాలిటిక్స్‌లో ఇంకా ఎక్కువొస్తుంటాయని. ఆ! లేడీస్ అంటే లేడీస్ పబ్లిక్ లైఫ్‌లో ఉంటే అది హ్మ్. నటి అయినా సరే, రాజకీయం అయినా సరే, హ్మ్. లేడీస్‌కి ఒక నింద, ఒక లేబులేస్తారు. హ్మ్. మాకు ఫ్యామిలీ ఉంది, పిల్లలు ఉన్నారు, అక్కడ మెట్టింటి వాళ్ళు ఉన్నారు, అత్తమామ ఉన్నారు అనేది ఎవరికీ అవసరం లేదు. హ్మ్. నటి అంటే ఒక టైపు, లేడీస్ అంటే ఒక టైపు, పొలిటీషియన్ అంటే ఒక టైపు. కానీ లేబుల్ అయితే ఒకటే. ఆ! ఆ! అర్థమవుతుందా? సో, అప్పుడు నేను నా క్యారెక్టర్ ఎట్లా అంటే, నన్ను ఎవరు ప్రోత్సహించకపోతే నో ప్రాబ్లమ్. హ్మ్. కానీ నన్ను ఎవరైనా కొడితే నేను ఆగలేను. వెనక్కి తగ్గలేను. హ్మ్. నన్ను నేను ఏమైనా చెప్పాను అది తప్పంటే తప్పని చెప్పండి ఒప్పుకుంటాను. హ్మ్. నువ్వెవరు మాట్లాడడానికి? నీ గురించి తెలీదా అంటే నేను వస్తా. ఓకే. ఆ గొడవ నేను వదలను. అంటే మీరు ఇట్లా ఏంటంటే ఇలా రెబెల్ ఏంటంటే ఇట్లా ఉండడం వల్ల చాలా సినిమా ఆఫర్‌లు కూడా చాలా మిస్ అయినాయి మీకు అని అవును. ఒక టాక్ ఉంది కదా! ఆ! వాటి గురించి. ఎక్కడ? ఇక్కడనా? కొంచెం ఓవరాల్‌గా మీరు ఎట్లా కొంచెం అంటే ఏదైనా సరే ముక్కుసూటిగా వెళ్ళిపోవడం, తప్పు అంటే తప్పు అని చెప్పడం. సో, సంథింగ్ అలా వాళ్ళని అట్లా కామెంట్ చేయడం వల్ల కొన్ని సినిమా ఆఫర్‌లు కూడా మిస్ అయ్యారు మీరు. అది ఇప్పుడు కాదు. అదే. ఎప్పుడో అప్పుడే. అదే. ఎప్పుడూ అలాగే. సో, అదే. ఇప్పుడైతే యాక్చువల్లీ డిఫరెంటు. ఇప్పుడు నాకు చాలా మంది నాకు వచ్చే రోల్స్ అంతా పోలీసు, హ్మ్. కలెక్టరు, ఏడిచే ఏడ్చుకొని బాబు నేను మళ్ళీ ఎప్పుడు చూడబోతున్నాను ఇలాంటి సెంటిమెంట్ రోల్సు ఆహ్, అంతగా రాలేవు. హ్మ్. కానీ గృహలక్ష్మి వల్ల, తులసి వల్ల కొన్ని సెంటిమెంట్ రోల్స్ కూడా వస్తున్నాయి. బట్ మాక్సిమం పోలీసు, హ్మ్. బ్రేవ్ హార్ట్, సామాజిక్ సామాజిక అలాగా. సేవకులు హ్మ్. ఇలాంటివే వస్తున్నాయి. అది కూడా ఓకే. లాయరు హ్మ్. అది కూడా ఓకేనే. మీ మీ కెరీర్‌లో మేడం 30 ఇయర్స్ కెరీర్‌లో సినీ కెరీర్‌లో ఏదైనా ఒకటి చేయలేకపోయినాను ఏదైనా బాధ అనిపించిందా మేడం ఎప్పుడైనా? అంటే మీకు ఇప్పుడు సినిమాలో కదా! సినిమాలో మీకు ఇప్పుడు ఆఫర్ ఓకే అయిపోయింది. మొత్తం నేను అంతా డేటింగ్ చెప్తానండి. అయిపోయింది. కొన్ని బాధలు ఉంటాయి. హ్మ్. ఆహ్, ఉన్నాయి. కొన్ని బాధలు ఉన్నాయి. ఇప్పుడు 'సెందూరం' హ్మ్. నా ఫస్ట్ రవితేజ హీరోయిన్‌గా గారిది. ఆ! నేను 'సెందూరంలోనే ఫస్ట్ తెలుగులో లేదు లేదు. సారీ. 'అన్నమయ్య' చేసిన తర్వాత నాకు కృష్ణవంశీ గారి పరిచయం. అప్పుడు ఆయన 'నిన్నే పెళ్లాడుతున్నాం' చేశారు. హ్మ్.
నిన్నే పెళ్ళాడతాను చేసే టైంలో అన్నమయ్య నేను చేస్తున్నాను. సో నాగార్జున గారు నా గురించి మంచి చెప్పి సెందూరం ఆఫర్ నాకు వచ్చింది. సెందూరంలో నేను రవితేజ జోడీగా చెయ్యాలి. సంఘవి గారి క్యారెక్టర్. 2 days చేశాను. ఓకే. తర్వాత అది నా చేయి జారిపోయింది. ఆ మూవీ చేయి జారిపోయింది నాకు. ఓకే. నాకు అది పెద్ద దెబ్బ. అంటే దాంట్లో డబ్బులు కూడా ఇట్స్ అ వెరీ లో బడ్జెట్ ఎక్స్పెరిమెంటల్ మూవీ. కానీ కృష్ణవంశీ గారితో వర్క్ చేయాలి అని ఆ ఛాన్స్ నాకు చేయి జారిపోయింది. అది ఒకటి. ఆమె అప్పుడు నేను 3 shifts వర్క్ చేస్తూ ఉంటే ఆమె అది బాధ అని చెప్పలేదు. ఆమె నేను చేయాల్సిన మూవీ చేయలేకపోయాను. ఊహ నా బెస్ట్ ఫ్రెండ్ అండి. నా బెస్ట్ ఫ్రెండ్ సినిమాలోనే నాకు చాలా క్లోజ్. ఇప్పుడు చాలా ఏళ్ళ తర్వాత ఎన్నో ఏళ్ళ తర్వాత 2 weeks ముందు మాట్లాడడం జరిగింది. తిట్టింది నన్ను, ఇప్పుడు మాట్లాడతావా నాతో, ఇప్పుడు పిలుస్తావా నన్ను అని. 3 yearsగా గృహలక్ష్మి చేసుకుని ఇప్పుడు పిలుస్తావా నన్ను అని చెప్పి నా ఫోన్లో ఇన్కమింగ్ కూడా వస్తాయిలే అన్నాను. అంటే మరీ క్లోజ్. ఉమా ఊహ అయింది ఆమెతోనే. ఆమె పిక్చర్ వల్లనే తనకి పెద్ద ఒక అంతస్తు వచ్చింది అండ్ లవ్ కూడా వచ్చింది, మంచి ఫ్యామిలీ లైఫ్ కూడా దొరికింది. సో నాకు అది బాధ ఏం కాదు, బట్ చెప్తున్నా ఇలాంటి కొన్ని లాసెస్ ఉన్నాయి. సెందూరం అయితే మంచి సెందూరం అయితే ఒక మర్చిపోలేని బాధ అది. రవితేజతో ఎన్నో మూవీస్ చేసి ఉండొచ్చు కదా. తర్వాత డాన్ సీనోలో చేశాను, అది కూడా సిస్టర్గా. సో అది ఆ బాధ ఉంది. చాలా పెద్ద క్యారెక్టర్లు మిస్ అయ్యారు. తర్వాత ఇంకోటి ఒక బాధ చెప్పాలంటే ఐశ్వర్య సుష్మిత సెన్ ఆ సేమ్ 94లో నేను కూడా మిస్ ఇండియా ఫైనలిస్ట్ని, టాప్ 6. దాంట్లో ఐశ్వర్య సుష్మిత దగ్గర ఓడిపోవడం అనేది ఓటమే కాదు, కానీ నేను థర్డ్గా వస్తూ ఉంటే ఇంకా బాగుండేది. కాదు మేడం, అంటే తెలుగు మూవీస్ ఏంటంటే యాక్చువల్గా తెలుగు మూవీస్లో మీకు ప్రతిదీ ఇద్దరిద్దరు, ఐ మీన్ ఇంకొక హీరోయిన్ ఉన్న క్యారెక్టర్లు ఎక్కువ వచ్చినాయి కండి ఇద్దరు. అవును, డబుల్ హీరోయిన్ చాలా చేశాను, సౌందర్య గారితో, రమ్యాకృష్ణ గారితో. సో ఎక్కువ అవే వచ్చినాయి కదా మీకు సోలోగా కంటే కూడా. ఎప్పుడన్నా బాధ అనిపించుకుంటాను అప్పుడు బాధపట్టే వయసు లేదు, చాలా బిజీ, డైలీ వీఆర్ వర్కింగ్ ఇన్ అ మూవీ. అలాంటి ఈగోస్ ఇలాంటి క్యాల్కులేషన్స్ అప్పుడు చేసుకోలేదండి. చేసుంటే కెరియర్కి బాగుంటుందో ఏమో అని ఇప్పుడు అనిపిస్తుంది, కానీ పర్లేదండి, ఏం పర్లేదు. నేను ఒక మాట చెప్పనా, ఎంతో మంది హీరోయిన్స్, అంటే ఎవరిని నేను ఇది తక్కువగా చెప్పలేదు, కానీ నా అలవాటు కదా ముఖసూటిగా చెప్పడం. అలా నేను ఏదైనా కొంచెం ప్రాక్టికల్గా స్ట్రైట్ ఫార్వర్డ్గా తీసుకుంటాను. సో ఒక మాట చెప్పాలంటే, ఇప్పుడు నేను సినిమాలో 8 years చేశాను, తర్వాత పెళ్లి చేసుకుని వెళ్ళిపోయాను. 15 years నేను పనే చేయలేదు. అది అడగాలి కదా. సినిమా వదిలి వెళ్ళిపోవడం అనేది ఒక పెద్ద లోటు. ఎందుకంటే నాకు సినిమాలో మ్యాక్సిమం మంచి ఎక్స్పీరియన్సెస్ దొరికినాయి, గౌరవమే దొరికింది. నాతో కొలీగ్స్ కూడా నాతో చాలా బెస్ట్గా ఇంటరాక్ట్ అయ్యేవాళ్ళు. అంటే సినిమాలో ఎందుకు చెప్తున్నానంటే, సినిమాలో మూవీ ఇండస్ట్రీ గురించి బయట వాళ్ళు, ఇండస్ట్రీ వాళ్ళు కాదు, ఇప్పుడు మీరు ఇన్సైడర్, మీకు మా రిలేషన్షిప్స్ ఎలా ఒక ఫ్యామిలీ లాగా మనం పని చేస్తున్నాము అనేది మీకు తెలుసు. కానీ బయట ఉండే వాళ్ళు ఏం చూస్తారు, ఈ యూట్యూబ్ ఛానల్స్ అంతా చూసి చెడగొట్టుకుంటారు మైండ్ని. అన్ని గాసిప్లు అంతా అవసరం లేని గాసిప్స్ చూసి, సినిమా అంటేనే అందరూ ఏదో నెక్స్ట్ డే పారిపోతున్నట్టే. అలాగే మా సినిమాని కాదు, ఒక బిగ్ బాస్ ఇంటికి వెళ్ళినా కూడా అందరూ లవ్ చేస్తున్నారు, అది చేస్తున్నారు, ఇది చేస్తున్నారు, గాసిప్లు బాగుంటాయి. కానీ అవి కాదు, మీకు తెలుసు కదా, వీఆర్ ప్రొఫెషనల్స్. అండ్ ఇన్ మై టైమ్ ఐ హ్యాడ్ వెరీ గుడ్ ఎక్స్పీరియన్సెస్. 100% నేను చెప్పలేదు, నాకు కొన్ని అవసరం లేని, కానీ చాలా తక్కువ. అండ్ నా క్యారెక్టర్కి వాళ్ళు దెబ్బ తిని వెళ్ళిపోయేవారు. నేను నా దగ్గర ఏమైనా పెట్టుకుంటే నేను ఊరుకోలేను కదా.
అప్పుడు అలాగే. సో అది అప్పుడు సినిమా వదలడం అని నేను అనుకోలేదు. అండ్ నాకు సినిమాస్ అప్పుడు తగ్గట్లేదు. హీరోయిన్గా పీక్లో ఉన్నప్పుడే పెళ్లి చేసుకొని వెళ్ళిపోయాను. ఎందుకంటే ఒక పెద్ద రూమర్ వచ్చింది. అది వచ్చి ఒక డర్టీ రూమర్ వచ్చింది. అది దానివల్ల మై ఫాదర్ మదర్ సరే అబ్బాయి ఇలాంటి రూమర్స్ ఏంటమ్మా నువ్వు అంటే ఎవరో ఒక ఇండస్ట్రియలిస్ట్తో కలిపి ఒక వర్స్ట్ రూమర్. ఇలాంటి రూమర్స్ వస్తే నీకు పెళ్ళి అవుతుందో లేదో ఏమో మా బాధ్యత మనం పూర్తి చేసేయాలి అని భయపడిపోయారు. సో నాకు పెళ్ళి మ్యాక్సిమం ఎర్లీగానే చేసేసారు. తర్వాత నీకు వయసు అయిపోతుంది, ఏమీ అవ్వలేదు, 23 ఒక వయసు అయిపోతుంది అది ఇది అని చెప్పి ఏదో. కానీ వాళ్ళు చేసింది కరెక్టే. సినిమాలో ఉండే వాళ్ళకి కొంచెం కెరియర్గా ఉండాలి అని అనిపిస్తుంది. వేరే వాళ్ళు బయట ఉండే వాళ్ళు పెళ్లి చేసుకునే వయసు అది. సో అది ఒక లోటుగా నేను ఆలోచిస్తున్నాను ఇప్పుడు. అయ్యో ఎన్ని ఆఫర్స్ వచ్చినాయి మనం చేయలేకపోతున్నాం, మంచి మంచి ఆఫర్స్ వచ్చాయి నేను చేయలేకపోతున్నాను అని నేను ఆలోచిస్తాను. కానీ ఒక మాట చెప్పనా, దానివల్లే నేను 25 కంట్రీస్ చూశాను. దానివల్లే నాకు బంగారమైన ఒక ఫ్యామిలీ దొరికింది. దానివల్లే నాకు ఇప్పుడు ఉన్న ఆ మెచ్యూరిటీ దొరికింది. దానివల్లే నేను కార్పొరేట్ జాబ్ చేశాను. ఐ హ్యావ్ డిస్ట్రిబ్యూటెడ్ అబౌట్ 250 మూవీస్, కార్పొరేట్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఇన్ USA, ఇన్ యూరప్. సో నా ఎక్స్పీరియన్సెస్ నాది. ఇంకో మాట ఏంటంటే నాతో వచ్చేవాళ్ళు, నా క్యాడర్లో నా టైంలో వచ్చేవాళ్ళు ఏం చేస్తున్నారు అని చూస్తే నేను చేసిందే వాళ్ళు కొన్ని రోజుల తర్వాత వాళ్ళు చేశారు, కొన్ని ఏళ్ళ తర్వాత వాళ్ళు చేశారు. ఇప్పుడు ఈ తరం చూస్తున్న వాళ్ళకి, నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి నేను సీనియర్ ఆర్టిస్ట్నే, వాళ్ళు సీనియర్ ఆర్టిస్ట్నే. దీంట్లో ఎవరు పెద్ద ఎవరు తక్కువ అనేది కూడా లేదు. అవునా మీరు చెప్పాలి మేడం, ఎందుకంటే మీరు ఇప్పటికీ అట్లానే ఉన్నారు మీరు. అది ఒకటి. అది నెక్స్ట్ ఇప్పుడు నదియా గారు సెకండ్ కంబ్యాక్లో వచ్చినప్పుడు ఒక హీరోయిన్ లాగానే ఉన్నారు చూడ్డానికి. నేను కొంచెం ఫిట్నెస్ మెయింటైన్ చేస్తున్నాను కాబట్టి నాకు ఇప్పుడు మంచి రోల్సే వస్తున్నాయి. సపోర్టింగ్ రోల్సే, గుడ్ రోల్సే వస్తున్నాయి. ఏ రోల్స్ నేను చేయగలుగుతున్నానో నేను చేస్తున్నాను. బట్ బాధ అనేది అయ్యో నేను ఆ రోల్, ఇప్పుడు బాహుబలిలో శివగామి రోల్ నేను చేయలేదే అని అలా బాధపడలేను. ఆ రోల్ అయితే రమ్యాకృష్ణ గారు తప్ప వేరే ఎవరు చేస్తే అలా వచ్చి ఉంటుందో అనేది ఇంపాసిబుల్ కదా. బట్ రాజమౌళి గారు దర్శకత్వంలో ఒక రోల్ ఏవైనా చెయ్యాలని ఉంటుంది, చేస్తాము. ఇప్పుడు వచ్చాం కదా, టైం ఉంది.